అందరికీ నమస్కారమండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. పగ తీర్చుకునే పని మనకెందుకు, కాలం ఆ పని చేసుకుంటూ వెళుతుంది. ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఒక రైతు కష్టపడి పొలం పని చేస్తూ కొన్ని కోళ్లను కూడా పెంచుతూ ఉండేవాడు. మాటుగా ఉండి రైతు లేని సమయంగా చూసి నక్క ఒకటి కోడిని చంపి ఎముకలు కూడా కనిపించకుండా తిని వెళ్లిపోయేది. రోజుకో కోడి మాయం అవుతుంటే రైతులో బాధ, చాటుగా కోళ్లని ఏమవుతున్నాయో కనిపెట్టాలని ఉన్నాడు. యాస్టరిస్క్ అలా ఉండగా గుంట నక్క చప్పుడు చేయకుండా వచ్చి కోడిని పట్టుకుపోయింది. విషయానికి కనుక్కున్న రైతు మరుసటి రోజు నక్క రాగానే ముసుగేసి పట్టుకున్నాడు. అతడి కోపంతో బుర్ర పనిచేయలేదు. నక్క తోకను కిరోసినేలో ముంచి నిప్పు పెట్టాడు. మండిన నక్క అటు ఇటు పరిగెడుతూ రైతు పండించిన పంటకు నిప్పు పెట్టి పోయింది. యాస్టరిస్క్ రైతు పంట మొత్తం నష్టపోయి లబోదిబో అన్నాడు. అందుకే చెప్పేది, పగ తీర్చుకోవడం అంటే మనం పాపం చేసేలా ఉండకూడదు, మనకు నష్టం వచ్చేలా అస్సలు ఉండకూడదు. మనల్ని బాధ పెట్టినవారిని, మనల్ని మోసం చేసినోళ్ళని, మనం బాగుంటే ఓర్వలేని వాళ్లని దేవుడు కాలంతో చేరి తప్పకుండా శిక్షిస్తాడు. మనం కాస్త సహనంగా వేచి చూడాలి అంతే. యాస్టరిస్క్. ఇలాంటి మంచి కథలు కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్.